నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో సికింద్రాబాద్ నుంచి గుంటూరు మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు అప్రమత్తమై మరమ్మతులు చేపిస్తున్నారు. మిర్యాలగూడలో శబరి ఎక్స్ప్రెస్ ను నిలిపివేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్ప్రెస్ ను నిలిపివేశారు అధికారులు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, హరీష, నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద ఇటు గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దాన్ని వెంటనే అప్రమత్తమై దాన్ని నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడంతా కూడా సింగిల్ ట్రాక్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సికింద్రాబాద్ అదేవిధంగా గుంటూరు మార్గంలో మొత్తం కూడా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికీ అటు జన్మభూమి ఎక్స్ప్రెస్, ఏదైతే గుంటూరు వైపు జన్మభూమి ఎక్స్ప్రెస్, అదేవిధంగా ఇటు నల్గొండ సికింద్రాబాద్ వైపు నల్గొండలో మరొక ఎక్స్ప్రెస్, రెండు ఎక్స్ప్రెస్ రైళ్లని ఆపివేయడం జరిగింది. దాదాపు గంట నుంచి కూడా ఈ కొనసాగుతా ఉంది. అదేవిధంగా మరొక గంట పైగా సమయం పట్టే అవకాశం ఉందని అయితే ఇటు రైల్వే అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు సాయంత్రం వచ్చే 2-3 రైళ్లు అంటే ఇటు ఇంటర్సిటీ, ఫలక్నామాపై కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తా ఉంది. ఇప్పటికి ఇటు సహాయక చర్యలు అయితే ప్రారంభించారు. కానీ ఇది గూడ్స్ రైలు కావడంతో కొంత సమయం పడుతుందని చెప్పి అయితే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులు చెప్తా ఉన్నారు. హరీష్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.